హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు 31న జరిగిన ఏదైతే ఎస్జిటి పేపర్ ఆఫ్టర్నూన్ జరిగిన పేపర్ ఏదైతే ఉన్నదో సో అందులో ఉన్న కొన్ని బిట్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ యొక్క పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. అక్కడ జాయిన్ అయినట్టయితే ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు అక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసినట్టయితే మీకు ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు జరిగిన షిఫ్ట్ 2లో కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. ఎల్లోరా గుహలు అనేవి ఎవరి కాలం నాటివి అని అడిగారు. రక్త ప్రసరణ వ్యవస్థను ఎవరు కనుగొన్నారు అని అడిగారు. పల్లె అందాలు అనేది ఎవరి రచన. సాంఘిక శాస్త్ర బోధనకు ఉపయుక్తమైనదేది. పాషాణం అర్థం అడిగాడు. శుక్తి అర్థము, ఉదయించు అర్థం అడిగాడు. గాలిలో తక్కువ పరిమాణంలో ఉన్న వాయువేది. ఒక రోజుకి ఎన్ని సెకండ్లు. రంగనాథ రామాయణాన్ని ఎవరు రచించారు. కాలం అనేదానికి నానా అర్థాలు అడిగాడు. అలాగే కర్షకుడు అంటే రైతు, హాలికుడు అనే అర్థాలు వచ్చేవేవి అని అడిగారు. ఒక సంక్లిష్ట వాక్యం పైన ఇచ్చారు. భీమార్జునులు సమాసం పేరు అడిగారు. చంపకమాల యొక్క గణాలు అడిగారు. మొన్న ఉత్పలమాల యొక్క గణాలు అనేది అడగడం జరిగింది నిన్న. ఈరోజు చంపకమాల గురించి అడిగారు. ఖచ్చితంగా ఛందస్సులో వీటిపైన పక్కాగా బిట్ అనేది వస్తుంది. రేపు ఎగ్జామ్కి వెళ్ళేవారు ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. కోల్బర్గ్ యొక్క దశల పైన బిట్ వచ్చింది. నాగార్జున కొండ పురాతన నామం ఏంటి అని అడిగారు. సిపిఆర్ యొక్క ఫుల్ ఫామ్ అడిగాడు అనమాట. కాస్ట్ సర్టిఫికేట్ని ఎవరు మంజూరు చేస్తారు అని అడిగారు. గుండెకు సంబంధించి చికిత్స చేసే డాక్టర్ని ఏమంటారు. రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అని అడిగారు. కోల్కతా నుంచి ముంబైకి వెళ్ళాలంటే ఏ దిశగా వెళ్ళాలి అని అడిగారు. ఏకలింగ పుష్పాలపైన, రాష్ట్రకూటులపైన, తరిగిపోని వనరులు దీనిపైన బిట్ వచ్చింది. తరిగిపోని వనరులపైన నిన్న కూడా బిట్ రావడం జరిగింది. అలాగే కార్ల్ రోజర్స్ సిద్ధాంతము, బ్రోనరు పైన కూడా రావడం జరిగింది. భానుదయం సంధి విడదీయమన్నారు. తెలంగాణకు దక్షిణంగా గల రాష్ట్రం ఏది అని అడిగారు. 12 నిమిషాలు 300 సెకండ్ల మధ్య నిష్పత్తి అడిగారు. భాషకి సంబంధించి ఒక నిర్వచనం వచ్చింది. కెలిడియోస్కోప్లో గల దీర్ఘచతురస్రాల సంఖ్య అని సంథింగ్ బిట్ వచ్చింది. కెలిడియోస్కోప్ పైన అయితే రావడం జరిగింది. ఎంఎస్పిని ఎవరు నిర్ధారిస్తారు అని అడిగారు. తెలంగాణలో గల విద్యుత్ కేంద్రం ఏది అని అడిగారు. ఆర్టీఈ ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాల యొక్క పని దినాలు ఎన్ని అని అడిగారు. వివేక విజయం రచన ఎవరు రచించారు. రెండంకెల సంఖ్యల మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు అడిగారు. క్రింది వాటిలో 9చే భాగించబడే సంఖ్యలు ఏవని అడిగారు. నిన్న 8చే భాగించబడే సంఖ్యలు అడిగారు. ఆవులు గొర్రెలు 7:5 నిష్పత్తిలో ఉన్నాయట. గొర్రెల సంఖ్య 150 ఉంటే ఆవుల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. అతి చిన్న ప్రధాన సంఖ్య, అతి చిన్న సంయుక్త సంఖ్యల మధ్య భేదం ఎంత అని అడిగారు. మొదటి 9 సంయుక్త సంఖ్యల సగటు అడిగారు. అలాగే 250 మీటర్ల పొడవు గల రైలు ఒక స్తంభాన్ని 10 సెకండ్స్లో దాటితే దాని వేగం గంటకు ఎంత అని అడిగారు. నవంబర్ 5, 2003 ఆదివారం అయితే నవంబర్ 5, 2004 ఏ వారం వస్తుంది. మొక్క యొక్క ముఖ్యమైన భాగం ఏది అని అడిగారు. రక్షక తంత్రాల వలన కలిగే లాభం ఏంటి. అలాగే ఎన్సిఎఫ్ పైన ఒక డైరీ పైన ఇచ్చారు బిట్. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అనువంశికత బదలాయింపులో కూడా బిట్ అనేది రావడం జరిగింది. బీజగణితంలో మ్యాథ్స్లో పరిమాణం అడిగాడు అనమాట. ఒక ఈక్వేషన్ ఇచ్చి సమగణం యొక్క ఉపరితల వైశాల్యం పైన వచ్చింది. అలాగే కోల్బర్గ్కి సంబంధించి కూడా ఒక బిట్ అనేది రావడం జరిగింది. ఇది మనకి ఈ సెషన్లో వచ్చిన కొన్ని బిట్స్ అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.